పేరు ప్రశాంత్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాన్పేట జిల్లా కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు వ్యవసాయ కూలీలకు, భూమి లేని వాళ్లకు, 3 ఎకరాల లోపున్న వాళ్లకు సంవత్సరానికి 12,000 జీవన భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ జీవన భృతి కూడా 11 నెలల అధికారంలో వచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా జీవన భృతి ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఈ జీవన భృతి వెంటనే ఇవ్వాలనేది ఇప్పుడు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ వెంటనే వ్యవసాయ కార్మికులకు కూడా జీవన భృతితో పాటు కూడా వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి, అట్లాగే నిర్మించుకోవడానికి 10 లక్షలు ఇవ్వాలి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, అట్లాగే వాళ్ళకి పెన్షన్ కూడా అమలు చేయాలి. ఈ గీత కార్మికులు, చేనేత కార్మికులు ఎట్లయితే పెన్షన్ ఇస్తున్నారో ఈ వ్యవసాయ కార్మికులకు కూడా అట్లా పెన్షన్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఉపాధి హామీ సరిగ్గా నడుస్తలేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా మొన్ననే 2,91,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసినప్పటికీ కూడా వ్యవసాయ కార్మికులకు కూడా ఉపాధికి సంబంధించి ఏమాత్రము బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి కాబట్టి వెంటనే జాతీయ ఉపాధికి సంబంధించిన బడ్జెట్ను వ్యవసాయ కూలీలకు వ్యవసాయానికి అనుసంధాన చేయాలి. అట్లాగే రోజు కూలి కూడా 600 ఇస్తేనే వాళ్ళ కుటుంబము బతుకుతుంది కాబట్టి అట్లా వెంటనే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా 60 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయంపై జీవనం కొనసాగించే పరిస్థితి కాబట్టి వెంటనే వాళ్ళకు ఏదైతే ఆహార ఉత్పత్తికి సంబంధించింది ఉంటే ఈరోజు ఆహారము కొరత ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు వ్యవసాయ కూలీలకు, మహిళలకు కూడా సమిష్టంగా అయిన పౌష్టికాహారం లేక ఈరోజు రక్తహీనతో ఈరోజు 55% ఉన్నటువంటి మహిళలు ఈరోజు చేదోడు వదిలి బతికే పరిస్థితి ఉంది కాబట్టి బొంబాయి, పూనా వలస పోయే పరిస్థితి బతుకుతున్నారు. కాబట్టి అట్లా వలసలు పోకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ బేసిక్ అయినా కూడా ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు వలసలు ఆపుతారనేది కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఏదైతే మేము ఈ వ్యవసాయ కార్మికులకు వెంటనే సంవత్సరానికి 12,000 ఇవ్వాలనేది మేము డిమాండ్, స్టేట్ పిలుపులో భాగంగా మేము తహసీల్దార్ ఆఫీస్ ముందు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే వాళ్ళకు కల్పించి వాళ్ళకు ఉపాధి చేపడతారని తెలియజేస్తున్నాం.